ఆడుదాం ఆంధ్ర కేసులో విజిలెన్స్ అధికారులు పురోగతిని సాధించారు. ఈ వ్యవహారంలో 40 కోట్ల స్కామ్ జరిగిందని విజిలెన్స్ నిర్ధారించింది. దీంతో మాజీ మంత్రి ఆర్కే రోజా, మాజీ శాప్ చైర్మన్ భాయిరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. వారిద్దరి అవినీతికి కీలక పాత్ర పోషించారని విజిలెన్స్ నిర్ధారించింది. దీనికి శాప్ కార్యాలయంలో ఐటీ విభాగంలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు సహకరించారని విజిలెన్స్ నిర్ధారించింది. త్వరలో అవినీతికి సహకరించిన ప్రభుత్వ ఉద్యోగులపై కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రైట్ రవివర్మ, చెప్పండి ఏంటి దీనిపై అప్డేట్స్? యమున గత ప్రభుత్వ హయాంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని చేపట్టింది. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఇవాళ అవినీతిమయమైందని చెప్పి కూడా స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లో క్రీడా స్ఫూర్తిని నింపాలన్న ఉద్దేశంతో దాదాపు 125 కోట్ల నిధులు మంజూరు చేసి గ్రామీణ క్రీడాకారుల్లో క్రీడా స్ఫూర్తిని నింపుతూ క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సంకల్పించింది. అయితే ఆ సంకల్పం పూర్తిగా నీరుగారిందని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా 125 కోట్ల నిధులు మంజూరు చేస్తే ఆ నిధుల్లో దాదాపు 60 కోట్ల మేర నిధులు ప్రజాధనం దుర్వినియోగం అయిందని చెప్పేసి అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఆ మేరకు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన పిదప వాటి మీద విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. విజిలెన్స్ విచారణ నేపథ్యంలోనే దాదాపు 10,000 పేజీల విజిలెన్స్ విచారణ పూర్తి చేసి నివేదికను ప్రభుత్వానికి సబ్మిట్ చేసింది. ఆ నివేదిక ఆధారంగా అటు మాజీ మంత్రి అప్పటి క్రీడా శాఖ మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రి ఆర్కే రోజా, అలాగే అప్పటి శాప్ చైర్మన్ సిద్ధార్థ్ రెడ్డి మీద కేసు నమోదు చేసేందుకు ప్రభుత్వం కూడా ఆ చర్యలు ఉపక్రమిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇది ఏసీబీ అధికారులకు ఇచ్చి కేసు నమోదు చేయాలని, లేదంటే సిఐడి అధికారులకు ఇచ్చి విచారణ చేపట్టే కేసు నమోదు చేయాలని అనే ఆలోచనలో ఉన్న నేపథ్యంలోనే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఒక భారీ కుదిపినటువంటి క్రీడా రంగంలో భారీ ఎత్తున కుంభకోణం జరిగిందని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే దాదాపు అప్పుడు క్రీడా మంత్రిగా ఉంటూ శాప్ చైర్మన్గా పనిచేసిన సిద్ధార్థ్ రెడ్డి, అలాగే క్రీడా శాఖ మంత్రిగా పనిచేసిన రోజా, వీరిద్దరి ప్రోద్బలంతోనే అవినీతి జరిగిందని చెప్పి విజిలెన్స్ విచారణలో నివేదికలో స్పష్టంగా పొందుపరిచింది. అదే కాకుండా శాప్ కార్యాలయంలో పనిచేసినటువంటి అప్పటి అధికారులు కూడా దీనికి ప్రోత్సహించి ఊతమిచ్చారని చెప్పే భావన విజిలెన్స్ విచారణలో కూడా స్పష్టమైంది. ఈ మేరకు నివేదికను ఆధారంగా చేసుకుని చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది. ముఖ్యంగా క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలని సంకల్పంతో కబడ్డీ, ఖోఖో, క్రికెట్ వంటి క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలని సంకల్పంతో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అప్పటి ప్రభుత్వంలో. అయితే ఆ క్రీడా నేపథ్యంలోనే దాదాపు క్రీడాకారులకు నాసిరకమైనటువంటి క్రీడా సామగ్రిని కొనుగోలు చేశారు. వాటిలో అలాగే ఆ క్రీడా కొనుగోలులో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని చెప్పి కూడా విజిలెన్స్ విచారణలో నివేదికలో స్పష్టంగా తెలిసింది. విచారణ నేపథ్యంలో అవన్నీ కూడా స్పష్టమయ్యాయి. ఆ స్పష్టమైన నేపథ్యంలోనే ప్రభుత్వం దాదాపు 12 నెలల పాటు సుదీర్ఘ విచారణ చేపట్టి ప్రతి పైసాకు కూడా విజిలెన్స్ విచారణలో నిగ్గు తేల్చినటువంటి నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి సబ్మిట్ చేసింది. అయితే ప్రభుత్వం కూడా ఇలాంటి కుంభకోణాలు పాల్పడిన వారి మీద చర్యలు చేపట్టాలని చెప్పి కూడా ప్రభుత్వం సంకల్పిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే తుది నివేదిక ఆధారంగా చేసుకుని అతి త్వరలోనే మాజీ మంత్రి రోజా మీద, అలాగే అప్పటి శాప్ చైర్మన్గా పనిచేసినటువంటి సిద్ధార్థ్ రెడ్డి మీద కేసు నమోదు చేసే అవకాశం ఉందని కూడా స్పష్టంగా తెలుస్తుంది. అదే కాకుండా అప్పుడు శాప్ కార్యాలయంలో పనిచేసినటువంటి ఒక 3 ఉద్యోగుల మీద కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉందని కూడా స్పష్టంగా తెలుస్తుంది. వీటన్నిటికీ సంబంధించి ఈ విజిలెన్స్ నివేదికను ఆధారంగా చేసుకుని వీటన్నిటికీ మీద చర్యలు చేపట్టేందుకు ఏసీపీ అధికారుల ద్వారా చేపట్టాలి, లేదా సిఐడి అధికారుల ద్వారా చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం కూడా రంగం సిద్ధం చేస్తుంది. ఆ మేరకు ఆడుదాం ఆంధ్రాలో అప్పటి మంత్రిగా ఉన్నటువంటి రోజా చేసినటువంటి అకృత్యాలన్నీ కూడా ఆధారాలతో సహా విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టి పూర్తి నివేదికను ఇచ్చిన నేపథ్యంలోనే త్వరలోనే వారి మీద కేసు నమోదు చేసి చర్యలు చేపట్టే అవకాశం ఉందని కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.